అన్న ప్రభుత్వం నోటిఫికేషన్ లేదంటే ఏ నోటిఫికేషన్ వేసింది, ఎవరికున్న సంబంధం వేసింది? అసలు నేను ఎవడు అడిగిన నోటిఫికేషన్లు అడగకుండా అన్నం పెట్టాలి, కానీ అసలు నేను అడిగిన వాటికి నువ్వు అన్నం పెట్టకుండా ఆకలి నిండిన వాటికి అన్నం పెడితే ఏం నడుస్తుందన్న? ఒక్కరోజు దిల్షునగర్ వచ్చి చూడమన్న. దిల్షునగర్ మిట్ట మధ్యాహ్నం 1 గంటలకి సాయంత్రం 5 గంటల కోసం ఆ యొక్క బాధలు తెలుస్తాయి. అందాల పోటీలు పెట్టినావు నువ్వు, అందాల పోటీలు పెట్టడానికి నీకు డబ్బులు ఉన్నాయి, మెస్సీని పిలిపించడానికి డబ్బులు ఉన్నాయి, కానీ మీ మాస్టర్ల ఫీజులు కట్టడానికి మా అమ్మ నాన్న నిండు ఎండలో పత్తిశాలలో కూలి తీసుకొని కరువు పనిపోయిన డబ్బులు అన్నమాయి. నీకు ఏ హక్కు ఉందని మమ్మల్ని నిన్న అధికారంలో తీసుకొస్తా మమ్మల్ని ఇలా వద్దిస్తావా? మా యొక్క శవాల మీద రాజకీయాలు చేసి మీరు అధికారంలో ఇస్తారా? గాంధీ భవన్లో పల్లి బఠాలు తినడానికి లేదు. మా యొక్క అన్న ఈరోజు జూన్ నెల వచ్చింది, హాస్టల్ ఫీజు కట్టాలి, స్టడీహాల్ ఫీజు కట్టాలి, మాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇచ్చినవా? మా ఉద్యోగాలు మాకు ఇస్తాం, మాకు 18,000 ఉద్యోగాలు ఇస్తే మేము ఈ సభలు ఎందుకు పెడతామన్నా? ఏజ్ 36 సంవత్సరాలు ఇస్తే మా ఎందుకు పెడతామన్నా? బోర్డు చైర్మన్ కావడం కలవనీయడు, సీఎం దగ్గర అది ఉంది. మేము ఇచ్చిన వినతి పత్రాలు చెత్త కాగితం లేదు సార్. వినతి పత్రం తయారు చేయడానికి మాకు 60 నుంచి 70 రూపాయలు అయింది. నువ్వు పోయి అది పక్కకి వేస్తే అసలు నీకు అర్థమే కాదు. మేము వినతి పత్రాలు ఇస్తే ఎవరితో న్యాయం అవుతుందన్న? ఇలాంటి సభలు పెడతానే నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అంటావు. నువ్వు సభలు పెట్టించి మమ్మల్ని రెచ్చగొట్టినప్పుడేమో మేము నిరుద్యోగులం, ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ. నిరుద్యోగుల శవాల మీద రాజకీయాలు చేసిన వచ్చిన అధికారాలు శాశ్వతంగా నిలబడదన్న. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులను ఇంకెంతకాలం చంపుతారన్న? ఇది ప్రజాప్రభుత్వం కాదు, యమపాశ ప్రభుత్వం. మొన్న ఏజ్ రిలాక్సేషన్ కూడా చేశారు కదా తెలంగాణలో. వీడంతా దరిద్రుడు, ఆ జీవో తయారు చేసిన ఎదవ ఎవడని మొన్న కూడా అన్న. ఆ సలహా ఇచ్చిన ఎదవని పట్టుకొని అనాలి. ఆ సలహాదారులు ఎందుకు పెట్టుకురన్నా? ఎవడన్నా 34 సంవత్సరాలు ఉన్న ఏజ్ని ఇంకా పెంచి నిరుద్యోగుల పాలిట దేవుడు అవుతాడు, కానీ ఈ దరిద్రుడు 34 నుంచి 32 చేసిండు అన్న. వీడు ఎముడా దేవుడు అన్న? ఎవడన్నా పెంచుతాడు కానీ న్యాయం చేస్తాడు, కానీ తగ్గిస్తాడా? అరే మా ఏజ్ కాదురా తగ్గించాల్సింది, ఉద్యోగుల ఏజ్ 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు చేస్తారు. ఎందుకురా నాయన? 58 సంవత్సరాలు చేసి వాళ్ళ పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రాదు? 3-4 సంవత్సరాలు ఉద్యోగం పెంచుతున్నావు. ఎందుకు పెంచుతున్నావు? రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక. అరే మీకేమో కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, మీకేమో సెక్యూరిటీ వస్తుంది, మీ గన్మెన్లు వస్తాయి. అరే మీ గన్మెన్లు చేసేది మేమే, రేపు మాకు ఉద్యోగాలు ఇస్తే గన్మెన్లు చేసేది మేమే. నిన్ను ఎవడు చేయమన్నాడు? నిన్ను ఇవన్నీ ఎవడు ఇబ్బంది పెట్టన్నాడు? అన్న ఏసీ గదులలో కూర్చుంటే అర్థం కాదన్న. మన్ను టెండర్లోకి వచ్చి నిరుద్యోగులు పడుతున్న కష్టాలు చూడాలన్న. కష్టాలు చూస్తేనే అర్థమవుతుంది. బోర్డులు పోయే డీజీపీ ఆఫీసులు ఉంటాయి, మినిస్టర్ల దగ్గర ఉంటాయి. అన్న మళ్ళీ రానిస్తారా? ఓపెన్ చెప్పండి, వినతి పత్రాలు ఇస్తే అవుతుందని మీ మీడియా వాళ్ళు అంటారు. సీఎం దగ్గరికి పోనిస్తారా అన్న? ఎక్కడి నుంచి వచ్చారన్న వీళ్ళు? ఇంకో 2 క్యాలెండర్లు అయిపోయినాయి, 3వ క్యాలెండర్ అయిపోయిందనుకో, ఈ తర్వాత 4వ క్యాలెండర్ అయిపోయిన వీళ్ళు బట్టలు చింపుతాం మేము. ఓటు అనే ఆయుధం ఉన్నంత కాలం ఎవడు మనిషిని చేయలేడన్న. డబ్బు అనేది శాశ్వతం కాదు. డబ్బు ఉంటే గెలవాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. ఇక్కడ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్స్ ఏం లేదన్న. ఎన్ని పోస్టులు అయితే బోర్డు పోలీస్ బోర్డే అన్న, పోలీస్ బోర్డే చెప్తుంది 19,000 పోస్టులు నేను బట్టి విక్రమార్క దగ్గరకు పెట్టినా, నాకు 5,000 పోస్టులకే పంపుతాను, నీకు బడ్జెట్ లేదంటున్నావు. మేమేమంటున్నావు? నువ్వు సోకులు పట్టడానికి, నువ్వు మెస్సీలాగా నువ్వు వాళ్ళని తీసుకోవడానికి బడ్జెట్ ఉంది, కానీ నీకు ఓటేసి గెలిపించిన ఈ నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ వేయడానికి లేదా అన్న? వాడిచ్చేది ఏందన్న? ఆ 19,000 పోస్టులు వేస్తే మా నిరుద్యోగులు అప్లోడ్ చేస్తే 250 కోట్లు వస్తాయి. ఆ దానితో 5-6 సంవత్సరాలు జీతాలు ఇవ్వచ్చు వాడు పెట్టే ఫీజులతోటి. ఎవడన్నా ఒకసారి 5,000 పోస్టులు రమ్మను, వాళ్ళకేం పోస్టుల మీద పోస్టులు కావాలి, రకరకాల సృష్టించుకుంటారు. మినిస్టర్లు రాకపోతే అలుగుతారు, వాళ్ళ కోసం నిజామాబాద్ పోతారు.